గమనించండి ప్రియమైన వాళ్ళారా, మన బ్రతుకులలో మన జీవితాలలో మనము ఎప్పటికప్పుడు ఎవరిని ఆహ్వానించడానికి ఇష్టపడుతున్నాము వింటున్నారా? అనేక మంది అనేక మార్లు అనేకమైన విషయాలలో అనేక మంది ఆహ్వానిస్తారు, కానీ ఎవరిని ఆహ్వానించడం మర్చిపోతారు తల్లి? యేసయ్యను ఆహ్వానించడం మర్చిపోతారు. ప్రియమైన వాళ్ళారా, అది నీ ఇంటిలో చిన్న ఊరికే కావచ్చు, లేకపోతే పెద్ద పండగే కావచ్చు, మరి ఏదైనాను సరే మొట్టమొదట కుటుంబమంతయు గృహమంతయు కూడుకొని ఆహ్వానించవలసింది ఎవరిని? ఎట్టి చెప్పాలి? ఎవరిని? ప్రియులారా, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. మొట్టమొదట యేసుని బ్రతుకులో అతిథి ఎవరు? అతిథి. నీవు కోరుకున్న అతిథి, నువ్వు కోరుకునే అతిథి, నువ్వు కోరుకోకపోయినా అతిథి ఆయన. హల్లెలూయా! నువ్వు కోరుకోకపోయినా అతిథి. ఎలాగో చెప్పంటారా? మరే పేతురు రాత్రంతా శ్రమపడి ఒడ్డున సంకటపడినటువంటి పేతురు బ్రతుకులో యేసయ్య అడగకుండా అడుగుపెట్టాడు. అడిగాడా? అడగలేదే.